ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అందరూ బాగున్నారమ్మా? ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. మేము కూడా మీ ప్రార్థన బట్టి బాగానే ఉన్నాను. దేవుడి దెబ్బ ఇచ్చినప్పటికీ కూడా దేవుడు నాకు చాలా వరకు నొప్పిని తగ్గించాడు. దేవుని పని అయితే ఆగకుండా చేయగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం. అది మీ అందరి ప్రార్థన, మీ అందరి ప్రేమ, మీరందరూ నా ఎడల చూపుతున్నటువంటి దయ, జాలి, ప్రేమ, కరుణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. దేవుని వాగ్దానం కోసం ప్రార్థన చేసుకున్నారా? ఉదయం లేచారా? దేవునితో గడిపారా? కొద్ది సమయం దేవునితో గడిపితే మనకు మంచి శక్తి వస్తుంది. మళ్ళీ ఆ రోజు అంతా మనకి సంతోషంగా ఉంటుంది. ఆ రోజంతా ఏదైనా ఆపదున్నా ప్రభు మనకి తప్పకుండా తప్పిస్తాడు. అందుకనే మనం ఉదయకాలం లేచి దేవుణ్ణి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఉదయ ప్రార్థన చాలా చాలా కుటుంబానికి ఆశీర్వాదం. కుటుంబ ప్రార్థన కూడా మన ఇంటికి, మన పిల్లలకి, కుటుంబానికి చాలా బలం ఇస్తుంది. బిల్డింగ్కి పిల్లర్ ఎంత బలమైందో కుటుంబ ప్రార్థన కూడా మన కుటుంబానికి, మన ఆత్మీయ జీవితానికి అంత చాలా బలమైనది. దేవునికే మహిమ కలుగును గాక. ఈ బిజీగా పరిగెడుతున్న ఈ రోజుల్లో, ఖాళీ లేకోకుండా పరిగెడుతున్న ఈ రోజుల్లో చక్కగా దేవునితో గడపటం కూడా చాలా ప్రాముఖ్యం అమ్మ. అలాంటి కృప మీరందరూ పొందుకున్నారు. మీ అందరికీ ఇచ్చారు దేవుడు. అది నేను చూస్తున్నాను. ఎంతో నేను మీతో పాటు కలిసి ఆనందిస్తున్నాను. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. ఈరోజు మన అంశం ఏంటంటే చక్కటి అంశం. అమ్మా అయ్యా మీరెక్కడ ఉన్నారు అని అడుగుతున్నాడు కదా. దేవుడు ఎంత చక్కటి మాట అంటే, వారెక్కడ ఉన్నారు? ఆదామా నువ్వెక్కడ ఉన్నావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఇక్కడ చూడండి, నేను 10వ అధ్యాయం చదువుతున్నాను. యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను కూడా నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. చూసారండి, దేవుని పిలుపు ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. దేవుడు నీతిమంతుల్నే పిలవడం కదండి, పరిశుద్ధుల్నే పిలవడం. ఎందుకంటే నీతిమంతులు ఆయన బిడ్డలు, పరిశుద్ధులు ఆయన బిడ్డలే. ఆయన జోలికి వెళ్ళరు కదా. ఇక్కడ అమ్మ వారు ఎక్కడున్నారు? ఎవరు వారు? ఎవరు వాళ్ళు చెప్పండి. ఈమెని పాపముతో పట్టుకుని రాళ్లతో కొట్టడానికి అందరూ కూడా, చిన్నలు పెద్దలు అందరూ వచ్చి రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేశారట. నిజమే, పాపం. ఎందుకంటే ధర్మశాస్త్రం కూడా చెప్తుంది, వ్యభిచారులను, పాపం చేసిన వారిని రాళ్లతో కొట్టుటకు దేవుడు చక్కటి సహాయాన్ని, అంటే వాళ్ళు చంపమని రాళ్లతో కొట్టి వారిని చంపమనే ఆజ్ఞ బయలుదేరింది కదా. అందుకనే వాళ్ళు కూడా చేశారు. కానీ ఇందులోని పరిశుద్ధాత్మ దేవుడైన మన ప్రభు వచ్చి పాపములు కొట్టివేసే దేవుడు, శాపములు విరిచివేసే దేవుడు, ఇంకా ఏంటంటే రక్షణ లేని వారికి ఆయన ప్రేమలో రక్షణ చూపించే దేవుడు కదా. అందుకే ఆయన కూడా అక్కడికి వచ్చి అన్ని చక్కగా అడుగుతున్నాడు. దుఃఖంలో ఉన్న ఆమెతో, రాళ్లతో కొట్టుతూ చావు బ్రతుకుల మీద కొట్టబడాల్సిన ఆమెని దేవుడు చక్కటి పిలుపు, అమ్మా వారెక్కడ ఉన్నారు అంటుంది. దేవునికి స్తోత్రం. ఎంత మధురమైన పిలుపు. అమ్మా ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నిజమే, నిన్ను బాధిస్తున్నవారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? నీకు శోధకులు ఎక్కడ ఉన్నారు? నిన్ను ఎవరైతే బాధ పెడుతూ దుఃఖపడుతున్నారో, నువ్వెవరి కోసమైతే దుఃఖంతో ప్రార్థిస్తున్నావో వారు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉండరు వాళ్ళు కదండి. ఉండనే ఉండరు. దుష్టుడిని దేవుడే తరిమేస్తాడు అంటూ ఆమె కూడా ఏమంటుందంటే, ఎవరు ఆయన అమ్మ వారెక్కడున్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా? నిజంగా దేవుని బిడ్డలారా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. నిజంగా మన మీద శిక్ష వేసే అధికారం దేవునికి ఒక్కడికే ఉంది. ఏ మానవుడికి అధికారం లేదు. కానీ మానవులు మాత్రం నిందలేస్తారు, ఇంకేంటంట అపాయాలు, నోటితో మాట్లాడతారు. ముందు ఒక మాట మాట్లాడతారు, వెనక ఒక మాట. ముందేమో ప్రేమగా మాట్లాడతారు. ఎంత ప్రేమ చూపిస్తారంటే కొంతమంది వెనక గోతులు తవ్వుతూ ఉంటారు. వెనక వాళ్ళ నోరు ఎట్లా మాట్లాడద్దంటే వాళ్ళట వెళ్ళిపోగానే వీళ్ళట్ట వాళ్ళట్ట అంటూ ఉంటారు. అమ్మ అలాంటి మనసు ఎవరికైనా ఉంటే తీసేసుకోండి తల్లి, అది వద్దు.
అది దేవునికి ఇష్టమైన మనసు కాదు, దేవునికి ఇష్టమైన మాట కాదు కదా. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు, అయ్యా వాళ్ళేమి శిక్ష విధించలేదని. ఆమె లేదు ప్రభువా నేను. అయితే దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా, నేను కూడా నీకు శిక్ష విధించాను, కానీ ఇకను నీవు పాపము చేయకుము అని చెప్పాడు. ఒకటే ఛాన్స్ కదండి, ఇకను పాపం చేయకు. నిజమే, మనము ఒక్కసారి దేవుని చేత దీవించబడ్డాక ఇక పాపము చేసే అవకాశం మనకి దేవుడు ఇవ్వలేదు. ఇస్తే మాత్రం ఆయన క్షమించడు. మళ్ళీ తిరిగి మనం పడిపోతూ లెగుస్తూ ఉన్నట్టయితే దేవుని క్షమాపణ ఆమె మీద ఉండేది కాదు. కానీ ఆమె దేవునికి సమర్పించుకుని నీతిమంతురాలుగా, భక్తిపరురాలుగా, ప్రభు పాదాలు కడిగేదిగా, రెండోది పరిశుద్ధ శత్రువు ఏంటంటే చరిత్రలోకి ఎక్కేదానిగా దేవుడు ఆమెని ఆశీర్వదించాడు. దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో మనల్ని కూడా దేవుడు అడుగుతున్నాడు కదా. ఒక్కోసారి మనల్ని అడుగుతూ ఉంటాడు, ఎక్కడున్నారు? నిజమే, ప్రార్థన సమయంలో టీవీలు చూడటమో, ప్రార్థన సమయంలో ఒకవేళ మనము సీరియల్ చూడటమో, ప్రార్థన సమయంలో పిచ్చి మాట్లాడటమో, ఇలాంటి కాకుండా ప్రభు మనల్ని కూడా వెతుకుతూ ఉంటాడు కదా. అమ్మ నువ్వేం చేస్తున్నావు? ఎక్కడుండాల్సిన దానివి? ప్రార్థన బలిపీఠం దగ్గర ఉండాల్సిన నీవు ఎక్కడో ఉన్నవేంటని మనల్ని కూడా దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు. అవకాశం ఇవ్వకుండా దేవుని సన్నిధిలో ఒరిగి ఆయన టైం ఆయనకి, ఆయన సమయం ఆయనకి, ఆయన వెతికే టైంలో మనం దొరికినప్పుడు తప్పకుండా దేవుడు మనకి కార్యం చేస్తాడు. ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు దేవా. నాయనా, మీరు మాతో మాట్లాడిన విధానంకే స్తోత్రం దేవా. మేము ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకునే దేవుడవు నాయన. అయ్యా, మా మధ్యలో ఉండి మాతో ఉండి ఇదిగో వాక్యంలో ఎక్కిపోసిన ప్రతి బిడ్డను దీవించి నాయన వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యములు మీ నామలో జరిగించమని, ఈ రోజంతా వారికి తోడుగా నీడగా వారి తలపెట్టిన పని శుభకరంగా జరిగించి ఆశీర్వాదాలతో నింపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.